సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద న్యూ చాప్టర్. సో ఈరోజు ఈ చాప్టర్లో మనం బ్లెండర్లో పీబీఆర్ టెక్స్చరింగ్ ఏ విధంగా చేయాలి, సో పీబీఆర్ టెక్స్చర్స్ అండ్ మెటీరియల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా 1 by 1 చేస్తూ నేర్చుకుందాం. సో మనం బ్లెండర్లో ఉన్న మెటీరియల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కంప్లీట్గా నేను ఈరోజు ఈ చాప్టర్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండోసారి చూడండి. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో మనం బ్లెండర్లో ఏదైనా ఒక టెక్స్చర్ని క్రియేట్ చేయాలంటే మనం పర్టికులర్గా ఈ కేసులో మనం ఏం చేయబోతున్నాం అంటే ఇమేజ్ టెక్స్చర్స్ని యూస్ చేయబోతున్నాం. సో ఇమేజ్ టెక్స్చర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు గూగుల్లోకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా. సో ఇక్కడ నేను బ్రిక్ టెక్స్చర్ అని చెప్పి గూగుల్లో వెతికాను. సో నాకు కొన్ని ఇమేజెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా బ్రిక్ టెక్స్చర్కి సంబంధించిన ఇమేజెస్ అనమాట. సో ఇలాంటి ఇమేజెస్ని యూజ్ చేసి మనం బ్రిక్స్కి సంబంధించిన మెటీరియల్ని బ్లెండర్లో 3D సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయబోతున్నాం. బట్ అలాగని మనం యూస్ చేసే ఇమేజ్ టెక్స్చర్స్ని మనం ఇలా డైరెక్ట్గా ఇప్పుడు మనం బ్రిక్స్ని క్రియేట్ చేయాలనుకోండి, సో మీరు డైరెక్ట్గా బ్రిక్ టెక్స్చర్ అని చెప్పి ఇలా వెతికారనుకోండి, ఇలా డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి. సో మీరు ఈ ఇమేజెస్ని యూస్ చేయకూడదు. మీరు ఈ ఇమేజెస్ అనేవి మీకు ఓన్లీ ఫోటోషాప్ లాంటి 2D సాఫ్ట్వేర్స్కి ఉపయోగపడతాయి. బట్ బ్లెండర్ లాంటి 3D సాఫ్ట్వేర్స్లో మీరు వీటిని యూస్ చేయకూడదు అనమాట. వాటికి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. అంటే ఇమేజ్ టెక్స్చర్స్కి రిలేటెడ్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ ఉంటాయి. అవి మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాలిగాన్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో పాలిగాన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే మీకు పీబీఆర్ టెక్స్చర్స్ అండ్ మోడల్స్ ఉంటాయన్నమాట. సో ఆ పీబీఆర్ టెక్స్చర్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన ఓన్గా ఒక మెటీరియల్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇందులో మీకు కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇది ఒక వెబ్సైట్ మాత్రమే. ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉంటాయి. polygon.com అనేది ఒక వెబ్సైట్ మాత్రమే. ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా ఉంటాయి. నేను రైట్ నౌ ఈ ట్యూటోరియల్ పర్పస్ ఇక్కడ దీనిలోనదైతే యూస్ చేయబోతున్నాను. సో ఇక్కడ నేను సింపుల్గా బ్రిక్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను చూడండి, సో దట్ మీకే అర్థమవుతుంది ఎలాంటి మెటీరియల్స్ అండ్ అవన్నీ వస్తాయో. ఇక్కడ మీకు 3D ఆబ్జెక్ట్స్ 3D అసెట్స్ కూడా వస్తున్నాయి, 3D మోడల్స్ కూడా. బట్ మనకి 2D మెటీరియల్ కావాలన్నమాట. సో ఇవి ఉన్నాయి చూసారా. సో ఇవి 2D మెటీరియల్స్ అనమాట. ఇవి వచ్చేసి 3D మోడల్స్ అనమాట. మేబీ మనం ఏది యూస్ చేద్దాము అంటే నాకు ఇది నచ్చింది. కాస్త చూడడానికి రస్టికేటెడ్ ఇంగ్లీష్ బాండ్ బ్రిక్ టెక్స్చర్ అంట దీని పేరు. సో మనం దీన్ని యూస్ చేద్దాం. బట్ యూస్ చేసే ముందు ఇది ఫ్రీయా పెయిడా కదా మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఫ్రీ అనుకోండి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పెయిడ్ అనుకోండి మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఫ్రీ ట్యాగ్ని అయితే యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఓన్లీ ఫ్రీగా ఉన్న మెటీరియల్స్ అసెట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. మేబీ ఇది యూస్ చేద్దాం. సో ఇది కొంచెం బాగుంది. సో ఇక్కడ మనకు ఫ్రీ అని చెప్పి ట్యాగ్ లైన్ కూడా ఉంది. సో రెజల్యూషన్ వచ్చేసి 2K. సో ఇక్కడ మీకు ఇమేజ్లో ఇక్కడ ఒక చిన్న వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక మెటీరియల్, ఇలాంటి ఒక టెక్స్చర్ని మనం ఇప్పుడు బ్లెండర్లో క్రియేట్ చేయబోతున్నాం. సో దీన్ని మనం యూస్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం డౌన్లోడ్ సెట్టింగ్స్ని మీరేం పట్టించుకోవద్దు. జస్ట్ రెజల్యూషన్ 2K కానీ 4K కానీ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేనైతే 2K రెజల్యూషన్ యూస్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. బ్లెండర్ యాడ్ ఆన్ అంటే ఈ పాలీహెవెన్కి సంబంధించిన డైరెక్ట్ బ్లెండర్కి సంబంధించిన యాడ్ ఆన్ ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో లేదంటే మీరు డైరెక్ట్గా మాన్యువల్గానే ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ ఆన్ అయితే నేను రైట్ నో రికమెండ్ చేయను, ఎందుకంటే యాడ్ ఆన్ మీరు బ్లెండర్లో యూస్ చేయాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండాలన్నమాట. యాక్చువల్గా ఫ్రీగా కూడా యూస్ చేయొచ్చు. నేను ట్రై చేశాను కానీ అది ఫ్రీ మోడ్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకో బై సమ్ రీజన్. ఆ ఫ్రీ ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ అవ్వట్లేదు బ్లెండర్లో యాడ్ ఆన్లో. మనకి ఓన్లీ వెబ్సైట్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను నో థ్యాంక్స్ అని చెప్పి డైరెక్ట్గా మాన్యువల్గా ఇంపోర్ట్ చేసుకుంటా అని చెప్పి చెప్తున్నా. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఇమేజ్ టెక్స్చర్కి సంబంధించిన ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అది ఎక్కువ సైజ్ కూడా లేదు, ఓన్లీ ఒక 26 MB ఉంది. సో ఆ ఫైల్లో మనకు కావాల్సిన ఇమేజ్ టెక్స్చర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీకు ఏ ఇమేజ్ టెక్స్చర్ కావాలంటే దాని విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అదొక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసాం కదా, సో దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇందులో మనకు ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఇమేజ్ ఉంటుంది. సో మనకి ఇమేజ్తో పని లేదు. సో ఇక్కడ 2K అని చెప్పి ఒక ఫోల్డర్ అని చూస్తారు. ఈ ఫోల్డర్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఒక నిమిషం నేను ఇక్కడ వ్యూ మారుస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ మ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇమేజెస్ అనొచ్చు, మ్యాప్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. వీటిలో ఫస్ట్ వచ్చేసి MTLX అని ఉంటుంది. సో ఇది అసలు మనకు అవసరం లేదు, దీన్ని మనం యూస్ చేయం. తర్వాత ఏవైతే 5 ఉన్నాయి చూసారా, 5 ఇమేజెస్, ఈ ఇమేజెస్ని మనం 1 by 1 యూస్ చేస్తాం అనమాట. ఒకటి వచ్చేసి బేస్ కలర్, ఒకటి వచ్చేసి డిస్ప్లేస్మెంట్, ఒకటి వచ్చేసి మెటాలిక్, ఒకటి వచ్చేసి నార్మల్, ఒకటి వచ్చేసి రఫ్నెస్. సో ఇవేంటి అంటే మనం క్రియేట్ చేసే మెటీరియల్, బ్రిక్స్ మెటీరియల్ ఏదైతే ఉందో, టెక్స్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ని డిసైడ్ చేస్తుంది అనమాట. బేస్ కలర్ని ఇది డిసైడ్ చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ని ఇది డిసైడ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ఇమేజ్ని యూస్ చేస్తున్నాం మనం. అర్థమవుతుందా? సో వీటిని మనం 1 by 1 బ్లెండర్లోకి ఇంపోర్ట్ చేసి యూస్ చేద్దాం. సో దట్ అప్పుడే మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది. యాక్చువల్గా నాకు ఇక్కడ ఐ డోంట్ నో, ఇక్కడ మనకి ఇమేజెస్ అనేవి కనపడాలి, బట్ ఇక్కడ సమ్ అన్వాంటెడ్ రీజన్ మనకైతే ఇమేజెస్ కనపడట్లేదు. సో బట్ ఎనీవే నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మెటీరియల్ని క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏ ప్రెస్ చేసి అన్నిటిని డిలీట్ చేస్తున్నాను. నాకు ఏం అవసరం లేదు. జస్ట్ ఒక మెష్లోకి వెళ్ళి ఒక ప్లేన్ని తీసుకొస్తున్నా. దీన్ని నేను వైడ్ యాక్సిస్లో 90 degrees రొటేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడైతే ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నా. అండ్ మేబీ నేను ఇక్కడ క్యావిటీని అండ్ ఆల్సో టైప్ని బోత్లో అయితే పెట్టుకుంటున్నా. అండ్ మేబీ ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేస్తానంటే
ఓన్లీ వై యాక్సిస్లో నేను 4 మీటర్స్ పెడుతున్నా. సో ఓకే, సో ఇప్పుడు నేను ఈ ప్లేన్ ఏదైతే ఉందో దీనికి నా మెటీరియల్ని అప్లై చేయాలి అండ్ మెటీరియల్ యూస్ చేయాలి లేదా క్రియేట్ చేయాలి ఏదో ఒకటి. సో దీన్ని నేను నా ఆబ్జెక్ట్ లాగా అయితే యూస్ చేయబోతున్నాను. ఓకే, సో నేను దీన్ని స్కేల్ ఇక్కడ వరకు అయితే చేశాను కదా. సో ఇప్పుడు నేను మెటీరియల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ దీనికి ఒక ఇనీషియల్ మెటీరియల్ ఇవ్వాలి కదా. ఇనీషియల్ మెటీరియల్ ఇవ్వాలంటే మరి ఇక్కడి నుంచైనా ఇవ్వచ్చు. బట్ ఒకవేళ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే డైరెక్ట్గా మనం మెటీరియల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ మెటీరియల్ ఇక్కడి నుంచి మనం క్రియేట్ చేయలేము. మనం షేడింగ్లోకి వెళ్ళాలి. సో మన ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ 3D వ్యూ పోర్ట్లో ఇక్కడ కనిపిస్తుంది. సో మన ఇదనమాట మన యొక్క ప్లేన్ వచ్చేసి దానికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించిన జామెట్రీ నోట్స్ అనేవి మనకి కింద కనిపిస్తాయి. సో ఈ జామెట్రీ నోట్స్ అంటే ఏం లేదు, బ్లెండర్లో మీకు ఏదైనా ఒక మెటీరియల్ని క్రియేట్ చేయాలంటే మీకు జామెట్రీ నోట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీనికి న్యూ క్లిక్ చేస్తున్నాను. సో దట్ బై డిఫాల్ట్ ఒక 2 జామెట్రీ నోట్స్ వస్తాయి. సో వచ్చేసి అవుట్పుట్ నోడ్ అంటారు దీన్ని, అండ్ అది వచ్చేసి ప్రిన్సిపల్ BSDF నోడ్. సో మనం మెటీరియల్ మెయిన్ మనకి క్రియేట్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్కి సంబంధించిన ఒక్కొక్క ప్రాపర్టీని ఒక్కొక్క నోడ్ ద్వారా మనం డిసైడ్ చేస్తామన్నమాట. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ నోడ్లో ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్లో వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మన మెటీరియల్కి సంబంధించిన బేసిక్ కలర్ కావచ్చు, రఫ్నెస్ కావచ్చు, కొన్ని ప్రాపర్టీస్ని మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి, మనం వాటన్నిటిని యూస్ చేయాలన్నమాట. సో మనకి ఇప్పుడు మనం రైట్ నో ఏం చేస్తున్నాం అంటే ఇమేజ్ టెక్స్చర్స్ని యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఏం చేయాలంటే కొత్త నోట్స్ని తీసుకొని రావాలి అండ్ ఆ కొత్త నోట్స్లో మనం ఇమేజెస్ని అప్లోడ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో మనం చేద్దాం, మనం ప్రాసెస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ ఈ 2 నోట్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకి ఇంకా కొత్త నోట్స్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ యాడ్లోకి వెళ్ళైనా తీసుకొని రావచ్చు. లేదు అంటే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మీరు ఇక్కడ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఇందాక నార్మల్గా మనం 3D వ్యూ పోర్ట్లో నార్మల్గా మనం ఇక్కడ లేఅవుట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా కొత్త ఆబ్జెక్ట్ని తీసుకురావాలంటే షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే వస్తాయి కదా. సేమ్ అలానే షేడింగ్లో కూడా ఇక్కడ కొత్త జామెట్రీ నోట్స్ని తీసుకురావాలంటే షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనం ఏం చేయాలి, ఇమేజ్ టెక్స్చర్ని యూస్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, టెక్స్చర్లోకి వెళ్తున్నాను. టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా టెక్స్చర్స్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం ఇమేజ్ టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేశాను. దీని పొజిషన్ మూవ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇట్లా లెఫ్ట్ క్లిక్ చేసి మూవ్ చేసేవచ్చు. ఓకే, లేదా ఈ విధంగా బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా కూడా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఇమేజ్ టెక్స్చర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ నేను బేస్ కలర్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్లీ బ్లాక్గా మారిపోయింది, ఎందుకంటే మనం ఇక్కడ ఫైల్ ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ టెక్స్చర్లో మనం ఒక ఫైల్ని అయితే అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మనం అయితే ఇందాక ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకున్నామో వీటినే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నా, డౌన్లోడ్స్లోకి వెళ్తున్నా. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఇందాక ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ ఏమైందంటే నేను ఎక్స్ట్రాక్ట్ చేశానా లేదా, చేసినట్టే ఉన్నాను కదా. ఒక్క నిమిషం ఉండండి, నాకు ఇక్కడ ఫైల్ అనేది కనపడట్లేదు. ఒక పని చేద్దాం, నేను ఇక్కడ ఏం చేస్తానంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను ఉండండి. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ ఫైల్ అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, సో ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇమేజ్ టెక్స్చర్లో మనం ఏ ఇమేజ్ని ఇంపోర్ట్ చేయాలో మీకు అర్థం కాదు. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఏ ఇమేజ్నైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఇమేజ్ మొత్తం 5 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. 1 2 3 4 5. సో 5 ఇమేజెస్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక దాన్ని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేస్ కలర్ ఉంది. సో బేస్ కలర్ని మనం ఇంపోర్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, ఇది బై మిస్టేక్ బ్యాక్ వెళ్ళిపోయింది. సో బేస్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్రిక్కి కావాల్సిన బేస్ కలర్ అనేది కనిపిస్తుంది. అంటే జస్ట్ కలర్ మాత్రమే, ఓకే, కంప్లీట్ టెక్స్చర్ అనేది కాదు. ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. బట్ కాకపోతే బ్రిక్స్ అనేవి వర్టికల్గా ఉన్నాయి, మనకి హారిజాంటల్గా కావాలి. అది రొటేట్ ఎలా చేయాలని నేను మీకు తర్వాత చెప్తానులేండి. సో నేనేం చేశాను, ఇక్కడ బేస్ కలర్ని ఇక్కడ మనం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఓపెన్ చేసిన ఇమేజ్ అంటే ఇక్కడ అప్లోడ్ చేసిన ఇమేజ్ పేరు ఏంటి, బేస్ కలర్. ఇక్కడ నేను దేనికి కనెక్ట్ చేస్తున్నాను, బేస్ కలర్కి కనెక్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో మనం ఇమేజెస్కి పేర్లు ఉన్నాయి ఇక్కడ మీరు గమనిస్తే. ఒక నిమిషం దాన్ని మీకు ఓపెన్ చేయాలి మళ్ళీ ఫైల్ని. సో ఇక్కడ ఈ ఇమేజెస్కి మనకి యాక్చువల్గా పేర్లు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తే. సో ఫస్ట్ది వచ్చేసి డిస్ప్లేస్మెంట్, సెకండ్ది వచ్చేసి బేస్ కలర్, థర్డ్ది వచ్చేసి మెటాలిక్, తర్వాత నార్మల్, తర్వాత రఫ్నెస్. సో ఇమేజెస్కి పేర్లు ఉన్నాయి కదా. సో ఆ పేరుని బట్టి దాన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం బేస్ కలర్ కాబట్టి ఇక్కడ బేస్ కలర్కి కనెక్ట్ చేస్తున్నాం. అదే ఒకవేళ రఫ్నెస్ అనుకోండి, ఇక్కడ మనకి రఫ్నెస్ ఆప్షన్ ఉంది చూసారా. సో రఫ్నెస్కి కనెక్ట్ చేస్తాం అంతే. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇక్కడ కనెక్ట్ చేసాం. సో మీరు ఇలా మాన్యువల్గా నోడ్ని యాడ్ చేసిన తర్వాత అయినా చేయొచ్చు, లేదా మీకు ఇంకా ఈజియెస్ట్ వే చెప్పనా, సింపుల్గా ఇమేజ్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి రఫ్నెస్ మ్యాప్ ఉంది. సో ఈ రఫ్నెస్ని నేను డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా నోడ్ క్రియేట్ అవుతుంది అండ్ ఆ నోడ్ లోపల మన ఫైల్ కూడా అప్లోడ్ అయి ఉండిపోతుంది. సో ఇలా మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట.
సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇది రఫ్నెస్ మ్యాప్ కదా, అంటే రఫ్నెస్కి సంబంధించిన ఇమేజ్ ఉంది కదా ఇందులో. సో నేను ఈ కలర్ని తీసుకెళ్ళి ఇక్కడ రఫ్నెస్కి కనెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి మీరు ఇక్కడ మేజర్ చేంజెస్ మీకు ఇక్కడ రైట్ నో కనపడకపోవచ్చు. మనం 1 by 1 మొత్తం అన్ని నోట్స్ కనెక్ట్ చేస్తేనే ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ రఫ్నెస్ అనేది వచ్చేసింది కదా. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనకి బేస్ కలర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక సపరేట్ ఇమేజ్ని అయితే ఇచ్చేసాం మనం. అండ్ ఇక్కడ రఫ్నెస్ మ్యాప్స్లో కూడా మనకి కలర్ స్పేస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ కలర్ స్పేస్ RGB ఉండడం వల్ల రఫ్నెస్కి సంబంధించిన ఇమేజ్ కూడా మన యొక్క కలర్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ కలర్ స్పేస్లో ఇక్కడ నేను మీకు నాన్ కలర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఒక స్లైట్ చేంజ్ అనేది మీరు నోటీస్ చేస్తారు. మేబీ ఒకవేళ మీరు నోటీస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మనకి ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఓన్లీ బేస్ కలర్లో మాత్రమే మన కలర్ స్పేస్ అనేది RGBలో ఉండాలి. మిగిలిన ఏ మ్యాప్లో అయినా సరే కలర్ స్పేస్ అనేది నాన్ కలర్ మోడ్లో ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే యూజ్ ఏంటి అంటే ఓన్లీ బేస్ కలర్లో ఉన్న కలర్ మాత్రమే మనకి ఫైనల్ అవుట్పుట్లో వస్తుంది. సో మిగతా మ్యాప్స్ వల్ల కలర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం బేస్ రఫ్నెస్ మ్యాప్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత మనం డిస్ప్లేస్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, తర్వాత మెటాలిక్, మనకి బ్రిక్స్ మెటీరియల్ కాబట్టి అసలు మెటాలిక్ నేచర్ అనేది ఉండదు. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మెటల్ మెటీరియల్ని క్రియేట్ చేస్తే అప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ వచ్చేసి నార్మల్ మ్యాప్ కూడా ఉందన్నమాట. సో నార్మల్ మ్యాప్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. సో ఇక్కడ వరకు అయితే వచ్చాం కదా. సో మనం ఈ రెండింటిని కూడా కాస్త పక్కకైతే మూవ్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే ప్లేస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ మ్యాప్ని అయితే యూజ్ చేయాలన్నమాట. డిస్ప్లేస్మెంట్ మ్యాప్ని ఎక్కడ కనెక్ట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ప్రిన్సిపల్ BSTFలో మనకి డిస్ప్లేస్మెంట్ అని ఇక్కడ ఏం లేదు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మెటీరియల్ అవుట్పుట్లో మనకి డిస్ప్లేస్మెంట్ ఉందన్నమాట. సో మనం ఏం చేయాలి, డిస్ప్లేస్మెంట్ మ్యాప్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో కనెక్ట్ చేయాలి. బట్ అగైన్ ఇక్కడ ఇది ఒక మిస్టేక్ అనమాట. ఇక్కడ మీరు డిస్ప్లేస్మెంట్ మ్యాప్ని కనెక్ట్ చేయడం ఒక మిస్టేక్ అయితే జరిగింది. అది మిస్టేక్ ఏంటి, అది అలా ఎందుకు చేయకూడదో నేను మీకు చెప్తాను. బట్ అగైన్ ఇక్కడ మీరు ముందు కనుక చూస్తే డిస్ప్లేస్మెంట్ని కనెక్ట్ చేసిన తర్వాత మనకు మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఈ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఇలా ఉంది. నేను ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ నోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో కనెక్ట్ చేస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చిన్న డెప్త్, ఒక బంప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఒక డిస్ప్లేస్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది మన మెటీరియల్లో. అర్థమవుతుంది, ఆ టెక్స్చర్లో ఒక డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఏం చెప్పాను, డిస్ప్లేస్మెంట్ని ఈ విధంగా మనం డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేయకూడదు అని చెప్పాను. సో దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటి ఆ రీజన్ అంటే, మనం ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, బ్లెండర్లో మీరు మెటీరియల్స్ని క్రియేట్ చేసేటప్పుడు జామెట్రీ నోట్స్ ఉంటాయి కదా. ఈ జామెట్రీ నోట్స్ని మీరు ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసేటప్పుడు మీరు ఎయిదర్ సేమ్ కలర్నైనా కనెక్ట్ చేయాలి, లేదా గ్రే స్కేల్లో ఉన్న కలర్కే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఫస్ట్ ఇక్కడ బేస్ కలర్ని కనెక్ట్ చేసాం కదా. సో ఇక్కడ కలర్ నోడ్ అనేది ఎల్లో కలర్లో ఉంది, అండ్ ఇక్కడ బేస్ కలర్ కూడా ఎల్లో కలర్లో ఉంది. సో ఎల్లో టు ఎల్లో మనం కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఎల్లో కలర్లో ఉన్నా సరే ఇది మనకి గ్రే కలర్లో ఉంది. సో గ్రే కలర్లో ఉన్నప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నార్మల్ మ్యాప్ అనేది పర్పుల్ కలర్లో ఉంది. ఒకవేళ మనం ఈ కలర్ మ్యాప్ని తీసుకెళ్ళి ఇక్కడ నార్మల్లో కనెక్ట్ చేసామంటే చేయకూడదు, ఎందుకంటే ఇది ఎల్లో కలర్, ఇది పర్పుల్ కలర్. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ఉన్న నోట్స్ని ఎప్పుడూ కనెక్ట్ చేయకూడదు. ఎయిదర్ సేమ్ కలర్ అయినా ఉండాలి, లేదా ఆ రెండిట్లలో ఒకటి గ్రే కలర్లో ఉండాలి, అప్పుడు కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం డిస్ప్లేస్మెంట్ని కనెక్ట్ చేసినప్పుడు కలర్ ఏమో ఎల్లో కలర్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో పర్పుల్ కలర్లో ఉంది. సో డిఫరెంట్ కలర్స్ని మనం కనెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా నోడ్ కావాలన్నమాట. సో ఆ నోడే మనకి ఈ కలర్స్ని మనం బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో ఆ నోడ్ ఏంటి అంటే, మీకు సింపుల్గా మీరు షిఫ్ట్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ వెక్టర్లోకి వెళ్ళారనుకోండి, డిస్ప్లేస్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది. అంటే మనం ఒక వెక్టర్ నోడ్ని అయితే యాడ్ చేస్తున్నాం. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ ఈ కలర్ని మనం నార్మల్లో కాదు హైట్లో పెట్టాలన్నమాట. ఓకే, ఎందుకంటే హైట్ మీరు గమనిస్తే అది గ్రే స్కేల్లో ఉంది, నార్మల్ పర్పుల్ స్కేల్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు హైట్లో కనెక్ట్ చేస్తే డిఫరెన్స్ మీకు డిస్ప్లేస్మెంట్ కనిపిస్తుంది. అదే మీరు నార్మల్లో పెట్టారనుకోండి కనపడదు అనమాట. సో ఇక్కడ మనం హైట్లో కనెక్ట్ చేయాలి. హైట్లో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కేల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ స్కేల్ని చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ మీకు ఆ వాల్యూ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ స్కేల్ని చేంజ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా స్కేల్ చేయండి. ఓకే, మీరు ఎంత పడితే అంత ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయొద్దు. బై డిఫాల్ట్ 1 ఉంటుంది, నేను ప్రస్తుతానికి 1 ఉంచేసాను. సో ఇక్కడ మనం చూడొచ్చు డిస్ప్లేస్మెంట్ రెండు కూడా పర్పుల్ కలర్సే ఉన్నాయి. సో వీటిని మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం మధ్యలో ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ని అయితే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ కూడా నేను మీకు చెప్పాను కదా, మనం బేస్ కలర్లో తప్ప వేరే ఏ నోడ్లో అయినా సరే, వేరే ఏ ఇమేజ్ టెక్స్చర్లో అయినా సరే కలర్ స్పేస్ అనేది నాన్ కలర్ మోడ్లో ఉండాలి. ఓకే, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఒక నార్మల్ మ్యాప్ అయితే ఉంది. సో దీన్ని కూడా మనం కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను వీటిని కాస్త పక్కకైతే మూవ్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఇక్కడ దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇక్కడ మనం డైరెక్ట్గా నార్మల్ని కనెక్ట్ చేయొచ్చు అంటే చేయకూడదు, ఎందుకంటే ఇది ఎల్లో కలర్లో ఉంది, ఇది పర్పుల్ కలర్లో ఉంది. సో చేయకూడదు అనమాట. సో ఇక్కడ మనం కనెక్ట్ చేస్తే చూడొచ్చు మనకి ఇందాక వచ్చిన డిస్ప్లేస్మెంట్ అనేది పోయింది. ఓకే, ఇక్కడ మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పండి. ఇది మోస్ట్లీ చాలామంది చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, అండ్ చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. మనం మెటీరియల్స్ని లేదా టెక్స్చర్స్ని క్రియేట్ చేసేటప్పుడు
ఏదర్ డిస్ప్లేస్మెంట్ అయినా లేదా నార్మల్ అయినా ఏదో ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది, రెండింటిని యూస్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, మీరు రెండింటిని యూస్ చేయడం వల్ల యూజ్ అనేది లేదనమాట. ఏదో ఒకదాన్ని యూస్ చేస్తే సరిపోతుంది, ఏదో నార్మల్ అయినా సరే డిస్ప్లేస్మెంట్ అయినా సరే. ఇప్పుడు మీకు ఏది యూస్ చేయాలన్న డౌట్ వస్తే మాత్రం గో విత్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అనేది చాలా బెటర్ అనమాట నార్మల్ కంటే కూడా. ఆ బంప్స్ అనేటివి మీకు, ఆ డిస్ప్లేస్మెంట్స్ అనేటివి ఆ టెక్స్చర్లో మీకు చాలా క్లియర్గా ఉంటాయి. ఓకే, నార్మల్ని యూస్ చేసినా కూడా మీకు ఆ బంప్స్ వస్తాయి, బట్ ఐ ప్రిఫర్ డిస్ప్లేస్మెంట్. నాకు ఎందుకో పర్సనల్గా డిస్ప్లేస్మెంట్ ఇష్టం అనమాట ఈ నోడ్ అనేది. సో అందుకే నేను దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. రెండింటిని యూస్ చేయొచ్చు, మీరు యూస్ చేయకూడదని కాదు, బట్ యూస్ చేసినా లేదా ఓన్లీ డిస్ప్లేస్మెంట్ని యూస్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. సో ఇక్కడ మనకి ఇందాక డిస్ప్లేస్మెంట్ని యూస్ చేసినప్పుడు అది వచ్చింది, ఆ డిస్ప్లేస్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది, బట్ ఇప్పుడు అది కనపడట్లేదు, ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ నార్మల్గా పెట్టేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం ఎల్లో టు పర్పుల్ కనెక్ట్ చేసాం, అలా కనెక్ట్ చేయకూడదు కదా. సో మధ్యలో మనకు ఒక వెక్టర్ నోడ్ కావాలి. సో వెక్టర్ నోడ్ కూడా నార్మల్ మ్యాప్ అనమాట. ఇక్కడ నార్మల్కి సంబంధించి రెండు ఉంటాయి, ఏదర్ నార్మల్ అయినా యూస్ చేయొచ్చు లేదా నార్మల్ మ్యాప్. నేనైతే నార్మల్ మ్యాప్నే ప్రిఫర్ చేస్తాను. ఓకే, నార్మల్ మ్యాపే యూస్ చేయండి. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ మధ్యలో వదిలేయండి అంతే. సో ఇక్కడ కలర్ టు కలర్, ఎల్లో టు ఎల్లో కనెక్ట్ అవుతుంది, అండ్ ఇక్కడ నార్మల్ టు నార్మల్, పర్పుల్ టు పర్పుల్ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ మీకు డిస్ప్లేస్మెంట్ కానీ బంప్ కానీ క్రియేట్ అయ్యింది, చూసారా? ఎందుకంటే మనం ఇందాక కలర్స్ని తప్పుగా కనెక్ట్ చేసాం, సో అందువల్ల ఇందాక పోయింది, ఇప్పుడు వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు స్ట్రెంత్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్ట్రెంత్ 5 పెట్టారనుకోండి, ఇక్కడ మీరు చేంజ్ అవుతుందన్నమాట. సో మీరు స్ట్రెంత్ ఎంత కావాలంటే అంత మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, అది మీకు అర్థమైంది కదా స్ట్రెంత్ అంటే ఏంటి అనేది. అండ్ అగైన్ ఇక్కడ మనం నార్మల్గా కూడా కలర్ స్పేస్ని నాన్ కలర్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇది నాన్ కలర్లో ఉంటే చూడడానికి ఇలా ఉంది, అదే ఒకవేళ నేను RGB పెడితే చూడొచ్చు కాస్త డిఫరెంట్గా ఉంది. సో నేను అందుకే చెప్పాను, మనం మెటీరియల్ లేదా టెక్స్చర్ యొక్క కలర్ అనేది బేస్ కలర్ ఎలా అయితే ఉందో అలానే ఉండాలి. వేరే మ్యాప్స్ కానీ లేదా వేరే ఇమేజెస్ కానీ మన కలర్ని ఇంపాక్ట్ చేయకూడదు. అలా ఇంపాక్ట్ చేయకూడదు అంటే వాటి యొక్క కలర్ స్పేస్ అనేది నాన్ కలర్ మోడ్లో ఉండాలి. సో ఇప్పుడు మనకి చాలా బెటర్గా కనిపిస్తుంది మన మెటీరియల్ అనేది ఏదైతే క్రియేట్ చేస్తున్నాం అది. అండ్ నాకు తెలిసినంతవరకు అన్ని నోట్స్ని ఇంపోర్ట్ చేస్తాం మనం, బేస్ కలర్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ నార్మల్గా రఫ్నెస్ కానీ. మెటాలిక్ని ఎందుకు యూస్ చేయట్లేదు అంటే మనం బ్రిక్స్ని క్రియేట్ చేస్తున్నాం, బ్రిక్స్లో అసలు మెటాలిక్ నేచర్ ఉండదు కదా. సో మీరు ఏదైనా మెటాలిక్ రిలేటెడ్ మెటీరియల్ ఏదైనా క్రియేట్ చేస్తే అప్పుడు దీన్ని యూస్ చేయాలన్నమాట. దీన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు మెటాలిక్ నేచర్ అని ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుందా? సో ఈ మెటాలిక్ నేచర్కి అయితే దాన్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం కనెక్ట్ చేయొచ్చు దాన్ని తీసుకొచ్చి, బట్ యూజ్ ఏమి ఉండదు, అది కంప్లీట్లీ బ్లాక్ అనమాట. సో చూడొచ్చు మీరు. అండ్ ఈ ఫస్ట్ అసలు మనకి ఇమేజే కాదు, సో దీన్ని మనం యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనకు కావాల్సిన సింపుల్ బ్రిక్ యొక్క మెటీరియల్ని లేదా టెక్స్చర్ని మనం క్రియేట్ చేసేసాం, అయిపోయింది. అర్థమవుతుందా? చేసేసాం, చేయట్లేదని నేను చెప్పట్లేదు, చేసేసాం. బట్ కాకపోతే ఇందులో ఇంకా మనం కొంచెం ఫర్దర్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. లైక్ దీని యొక్క మ్యాపింగ్ అంటే ఇది చూడొచ్చు వర్టికల్గా ఉన్నాయి కదా, మనకి ఇవి హారిజంటల్గా కావాలనుకోండి అలా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే దానికి మనం 2 డిఫరెంట్ నోట్స్ అయితే కావాలి. షిఫ్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కలర్లోకి వెళ్ళారనుకోండి, మిక్స్ కలర్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. ఇది మనకి మ్యాపింగ్కి కాదు, ఇక్కడ మనం దీన్ని బేస్ కలర్కి దీనికి మధ్యలో కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది ఎందుకు కూడా నేను చెప్తాను. మనం బేస్ కలర్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే వచ్చేసింది కదా బ్రో, మరి మిక్స్ కలర్ నోట్తో యూజ్ ఏంటి అని మీరు నన్ను అడుగుతారు. సో ఈ మిక్స్ కలర్ నోడ్లో ఏంటి అంటే మనకి ఎలా చెప్పాలి మీకు, బేస్ కలర్ అనేది ఇక్కడ ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక బేస్ కలర్ అంటే ఇంకొక ఏదైనా డిఫరెంట్ ఇమేజ్ లేదా దానికి సంబంధించి 2 బేస్ కలర్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి. సో అలాంటి కేసులో మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. లేదు అంటే మీకు ఒకవేళ ఏదన్నా నార్మల్ మ్యాప్ కానీ లేదా ఏదో ఒక దాన్ని అంటే ఏదైనా ఇంకో డిఫరెంట్ ఇమేజ్ ఉందనుకోండి, దాన్ని మీరు ఇక్కడ బీకి కనెక్ట్ చేయాలంటే అంటే 2 డిఫరెంట్ కలర్స్ని మిక్స్ చేయడానికి మనకి మిక్స్ నోడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మిక్స్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మిక్స్లో మీకు బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి మల్టీప్లై అనేది చాలా బెటర్గా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ సింగిల్ నోడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏకే కనెక్ట్ చేశాను అండ్ బీ కనెక్ట్ చేయడానికి ఎటువంటి మెటీరియల్ నా దగ్గర లేదు. సో నేను మల్టీప్లై పెట్టుకున్నప్పుడు చూడొచ్చు మీకు ఇనీషియల్గా ఇంతకుముందు ఎలా రిజల్ట్ ఉంది ఇప్పుడు కూడా అదే రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఈ మిక్స్ నోడ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మనకి పెద్ద ఫరక్ ఏం పడదనమాట. ఈ కేసులో ఒకవేళ మీకు 2 బేస్ కలర్స్ ఉంటే మాత్రం ఆ రెండింటిని మిక్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకటి ఏకి కనెక్ట్ చేయాలి, ఒకటి బీకి కనెక్ట్ చేయాలి. ఓకే, అండ్ ఆ తర్వాత మనం మ్యాపింగ్ చెప్పాను కదా. సో నేను మ్యాపింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ మీరు వెక్టర్లో కాదు, నాకు తెలిసినందుకు వెక్టర్లోనే ఉందండి. సో వెక్టర్లో మ్యాపింగ్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. సో ఆ మ్యాపింగ్ నోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ ఆల్సో మనకి ఇంకొకటి కావాలి. సో అది వచ్చేసి షేడర్లా. ఓకే, నాకు తెలిసినంత వరకు అది టెక్స్చర్ కోఆర్డినేట్. ఓకే, ఇక్కడ మీరు ఇన్పుట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు టెక్స్చర్ కోఆర్డినేట్ అని కనిపిస్తుందా. సో ఇది కావాలన్నమాట. సో దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లైక్ జనరేటెడ్ అని ఉందా, సో లేదా యూవీనా, నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నా. సో ఇక్కడ యూవీని తీసుకెళ్ళి ఇక్కడ వెక్టర్లో అయితే కనెక్ట్ చేసేయండి. ఓకే, అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం ఈ మ్యాపింగ్లోనే మనం టెక్స్చర్ యొక్క లొకేషన్ కానీ రొటేషన్ కానీ స్కేల్ని కానీ కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. దీన్ని మనం ప్రతి ఒక్క ఇమేజ్లోనూ కనెక్ట్ చేయాలన్నమాట.
ఇక్కడ మనం ఏవేవైతే ఇమేజ్ టెక్స్చర్స్ని యూజ్ చేసామో ప్రతి ఒక్క ఇమేజ్ టెక్స్చర్కి ఖచ్చితంగా మ్యాపింగ్ని కనెక్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఓన్లీ ఒక టెక్స్చర్కే కనెక్ట్ చేశారనుకోండి, మనం రొటేట్ చేస్తే ఆ ఒక్క టెక్స్చరే రొటేట్ అవుతుంది, మిగతా రొటేట్ అవ్వవు. సో మనకు ప్రతి ఒక్కటి రొటేట్ అవ్వాలన్నమాట, అప్పుడే ఒకదాంతో ఒకటి మనకి కోఆర్డినేట్ అయ్యి కరెక్ట్గా వర్క్ అవుతాయి. సో మనం ఈ మ్యాపింగ్ ఏం చేయాలంటే ఇక్కడ వెక్టార్ నుంచి వెక్టార్కి సో ఇక్కడ కనెక్ట్ చేయాలి, అండ్ ఆల్సో ఇక్కడ కనెక్ట్ చేయాలి, అండ్ దీన్ని కాస్త కిందకి మూవ్ చేసి సేమ్ ఇక్కడ కనెక్ట్ చేయాలి, అండ్ ఆల్సో ఇక్కడ కూడా కనెక్ట్ చేయాలి. సో మొత్తం 4 నోడ్స్కి అంటే 4 ఇమేజ్ టెక్స్చర్స్ మనం ఏదైతే యూజ్ చేస్తాం 4కి కూడా కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి, మనం దీన్ని రొటేట్ చేయాలి కాబట్టి నేను ఎక్స్ యాక్షన్లో రొటేషన్ కదా సారీ. సో ఇక్కడ నేను మేబీ అరౌండ్ ఒక 90 degrees పెడతాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కంప్లీట్లీ డిస్టార్షన్, ఏదో ఒక మొత్తం లైన్స్ ఫామ్ అయిపోయింది. సో ఇది మిస్టేక్ అనమాట. సో నేను 0 పెడుతున్నా, మేబీ వై యాక్సిస్లో 90 పెడుతున్నా. సో ఇప్పుడు కూడా మనకి ప్రాపర్గా అవ్వలేదు, సో 0 పెట్టేద్దాం. సో మేబీ జెడ్ యాక్సిస్లో 90 పెడదాం. సో ఇప్పుడు మనకి ప్రాపర్గా రొటేట్ అయ్యింది చూసారా, బట్ కాకపోతే స్కేల్ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇప్పుడు నేను స్కేల్ని చేంజ్ చేయాలి. నేనేం చేస్తాను, ఎక్స్ డైరెక్షన్లో 0.5 పెడుతున్నా. సో సింపుల్గా చూడొచ్చు మనకు స్కేల్ అనేది సెట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం రొటేషన్ని స్కేల్ని ఇక్కడ మాడిఫై చేయడం ద్వారా మనం ఒక టెక్స్చర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. బట్ అగైన్ ఇక్కడ మీరు చూస్తే ప్రాపర్ బంప్స్ అనేవి లేవన్నమాట, ఇంకా మనకి కాస్త డెప్త్ అనేది ఇంకా ఎక్కువ క్రియేట్ అవ్వలేదు. అది అవ్వాలి అంటే మీకు కొన్ని థింగ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, అంటే కొన్ని మెటీరియల్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇక్కడ మనం ప్రాపర్టీస్ ప్యానల్లో కొన్ని సెట్టింగ్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా మనం జామెట్రీ నోట్స్ని యూజ్ చేసి ఒక టెక్స్చర్ అయితే క్రియేట్ చేసాం. ఇందులో మనకి 3D లాగా కనపడాలి, ఒక ప్రాపర్ లుక్, ఒక డెప్త్ అనేది క్రియేట్ అవ్వాలి, ఒక బంప్స్ క్రియేట్ అవ్వాలి అంటే మాత్రం ఒక చిన్న 2-3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో అవేంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఈ మెటీరియల్ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కొంచెం కిందకి వచ్చారనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్లో మీకు డిస్ప్లేస్మెంట్ అని చెప్పి కనిపిస్తుందా, ఇక్కడ బంప్ ఓన్లీ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అండ్ బంప్ రెండు పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ జూమ్ చేస్తే మేబీ ఇప్పుడు కూడా ఓకే, మనకి ఇప్పుడు కూడా ఎక్కువ చేంజ్ అనేది జరగలేదు, ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్, గుర్తుపెట్టుకోండి. మీరు డిస్ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ అండ్ బంప్ రెండు పెట్టుకోవాలి. మీరు ఏదో డిస్ప్లేస్మెంట్ ఓన్లీ పెట్టుకున్నా పర్లేదు, బట్ ఇక్కడ మీకు అన్సపోర్టెడ్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ అని వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనం డిస్ప్లేస్మెంట్ అండ్ బంప్ రెండింటిని ఖచ్చితంగా యూస్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు మనకి బంప్ అనేది అంటే ప్రాపర్ 3Dలో టెక్స్చర్ మనకు కనపడాలి అంటే మనం దీని యొక్క జామెట్రీలో ఒక చిన్న చేంజ్ చేయాలి. బట్ అలాగని జామెట్రీ అంటే మీరు ఎడిట్ మోడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా మాడిఫైర్స్లోకి వెళ్ళి యాడ్ మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్ మాడిఫైర్స్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ అయితే ఎనేబుల్ చేయండి. బట్ ఇక్కడ క్లార్క్ కాదు, సింపుల్ మోడ్లో పెట్టండి. సింపుల్ మోడ్లో పెట్టిన తర్వాత లెవెల్స్ వచ్చేసి ఒక 7 పెడుతున్నాను నేను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నాకు కావాల్సిన బంప్ లేదా 3D లుక్ ఏదైతే కావాలో అది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నా బ్రిక్స్ అనేవి కాస్త బయట పక్కకు వస్తున్నాయి చూసారా, ఈ కాంక్రీట్ సిమెంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లోపలికి ఉంటుంది. సో ఇప్పుడు నా మెటీరియల్కి కావాల్సిన ప్రాపర్ 3D టెక్స్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు, జస్ట్ నేను ఏం చేశానంటే సబ్ డివిజన్ సర్ఫేస్ యూస్ చేసి ఇక్కడ నేను లెవెల్స్ పెట్టాను అంతే. సేమ్ 2 లెవెల్లో 7 పెట్టుకుందాం. మీరు వ్యూ బోర్డ్లో ఏదైతే పెడతారో 2 లెవెల్లో అదే పెట్టండి. సో చూడొచ్చు మనకు కావాల్సిన ప్రాపర్ మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం బ్లెండర్లో మనకి కావాల్సిన ఓన్ కస్టమైజ్డ్ మెటీరియల్స్ని ఇమేజ్ టెక్స్చర్స్ని యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా మీకు ఇక్కడ వరకు. అండ్ యాక్చువల్గా దీనికి కంప్లీట్ షార్ట్ కట్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ జామెట్రీ నోట్స్ని కనెక్ట్ చేసాం కదా, ఇది మనం సింగిల్గా ఒక్క స్టెప్లో చేసేయచ్చు తెలుసా. దానికి మనం ఒక యాడ్ ఆన్ యూస్ చేయాలన్నమాట. అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను ఉండండి. ఓకే, ఇక్కడ వరకు అయితే చేసాం కదా, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో మొత్తం అంతా ఓకే కదా. సో ఇప్పుడు మనం ఆ షార్ట్ కట్ టూల్ గురించి తెలుసుకుందాం. ఏం లేదు, ఇక్కడ మీరు ఫస్ట్ ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఒక యాడ్ ఆన్ ఎనేబుల్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ నోడ్ వ్రాంగ్లర్ యాడ్ ఆన్ అని ఉంటుంది. సో మీరు నోడ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఒక యాడ్ ఆన్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ కర్సర్ అనేది ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ మీరు ఎన్ ప్రెస్ చేశారనుకోండి కీబోర్డ్లో కొన్ని యాడాన్స్ మీకు కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి నోడ్ వ్రాంగ్లర్ యాడాన్ అనేది ఇక్కడ ఉంటుంది. సారీ ఇది నోడ్ యాడాన్. సో నోడ్ వ్రాంగ్లర్ ఇక్కడ లాస్ట్లో ఉంది. సో ఇదనమాట. సో ఈ యాడాన్ అనేది మనకి ఈ ఎంటైర్ ప్రాసెస్ అయితే మనం చేసామో ఈ పని అంతా కూడా మనకి ఈ యాడాన్ చేసి పెడుతుంది. అర్థమవుతుందా? ఒక పని చేద్దాం ఉండండి, నేను ఒక పని చేస్తే ఇప్పుడు ఈ మెటీరియల్ని తీసేస్తాను. నేను తీసేసి దీన్ని యూస్ చేసి క్రియేట్ చేస్తాను. బట్ అది చేసే ముందు నేను దీనికి ఒక పేరు అయితే పెట్టుకుంటాను. సో బ్రిక్ అని చెప్పి పేరు పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ నేను ఈ షీల్డ్ సింబల్ ఉంటుంది ఫేక్ యూజర్ అని చెప్పి దీన్ని ఆన్ చేస్తాను. ఎందుకంటే నేను వన్స్ ఇక్కడ నా సీన్లో నాకు వేరే ఏ ఆబ్జెక్ట్స్ లేవన్నమాట. సో ఏ ఆబ్జెక్ట్స్ లేనప్పుడు ఏ ఆబ్జెక్ట్కి మెటీరియల్ అప్లై అవ్వనప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేస్తే మెటీరియల్ ఉంటుంది కానీ మనకి ఎక్కడా కనపడదు. మనం మళ్ళీ దాన్ని రీఅప్లై చేయాలంటే మనకి ఇక్కడ ఎక్కడ కనపడదు అనమాట. సో అందుకని చెప్పి ఆ మెటీరియల్కి ఒక ఫేక్ యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ తీసేసినా సరే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మెనూలో నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ కాకపోతే బ్రిక్కి ముందు F అని చూస్తారు. సో F అంటే ఫేక్ యూజర్ అని అంతే. ఓకే, మనం అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఆ మెటీరియల్ని తీసేస్తాను. ఇప్పుడు మనం కంప్లీట్గా స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాలి. బట్ కాకపోతే నేను ఏం చేస్తాను, నోడ్ వ్రాంగ్లర్ యాడాన్ అయితే యూస్ చేయబోతున్నా. చేసి ఒక మెటీరియల్ని క్రియేట్ చేయండి, బేస్ మెటీరియల్.
బేస్ మెటీరియల్లో మనకి ఎలాంటి నోట్స్ ఉండవు, జస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ అండ్ మెటీరియల్ ఒకటి 2 మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనకి అడౌన్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఎలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి యాడ్ ప్రిన్సిపల్ సెటప్ అని చూసారా. సో ఇది ఎనేబుల్ అయ్యి ఉండాలి. అది ఎనేబుల్ అవ్వాలి అంటే మనం ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ మనకు వర్కౌట్ అవుద్ది. సో ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ ప్రిన్సిపల్ సెటప్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి మన ఇమేజ్ టెక్స్చర్స్ ఏవైతే మనం ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫైల్ని లొకేట్ చేయాలన్నమాట. సో ఆ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఈ ఎంటర్ అన్నింటినీ ఒకటేసారి ఇంపోర్ట్ చేసుకోవాలి. మొత్తం అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో చూడొచ్చు. సో మొత్తం మన నోట్స్ అన్నీ కూడా సింగిల్ క్లిక్తో క్రియేట్ అయిపోయినాయి. ఇందాక మనం స్టెప్ బై స్టెప్ చేసాం. ఈ యాడ్ ఆన్ యూస్ చేయడం వల్ల మనకు మొత్తం టైం సేవ్ అవుతుంది అనమాట. బట్ కాకపోతే మేబీ కొన్నిసార్లు ఇందులో మనకి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇది కంప్లీట్గా ఆటోమేటెడ్ అనమాట ఈ ప్రాసెస్ అనేది. సో ఈ ఆటోమేటెడ్ ప్రాసెస్లో మేబీ కొన్ని అన్వాంటెడ్ మిస్టేక్స్ కొన్నిసార్లు జరిగేందుకు ఛాన్స్ ఉంది. ప్రతిసారి జరగదు, కొన్నిసార్లు. సో మా మిస్టేక్ ఒకవేళ జరిగితే మీరు ఐడెంటిఫై చేయాలి కదా, మీకు తెలియాలి కదా. సో మీకు తెలియాలంటే ఫస్ట్ మీ కోర్ ప్రాసెస్ ఏంటి, అది ఎలా చేస్తారనేది మీకు తెలిసి ఉండాలి. సో మీకు డైరెక్ట్గా నేను ఈ షార్ట్కట్ చెప్పాను అనుకోండి, మీరు ఈ నోట్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి, మ్యాపింగ్ నోడ్ అంటే ఏంటి, మెటాలిక్ అంటే ఏంటి, ఇవేం మీకు తెలియదు ముందు. సో నేను ఫస్ట్ కోర్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పిన తర్వాత షార్ట్కట్ గురించి చెప్తున్నా. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. సో ఇందాక మనం ఎలాగైతే కనెక్ట్ చేస్తామో సేమ్ అదే సెటప్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, ఇక్కడ కలర్ మిక్స్ అనేది లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటే బేస్ కలర్ ఉంది కాబట్టి. అండ్ సేమ్ మ్యాపింగ్ నోట్, టెక్స్చర్ కోఆర్డినేట్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ మనం యూవీతోనే వెక్టర్ కనెక్ట్ చేసాం, ఇందాక కూడా అదే చేసాం. సో అర్థమైంది కదా ప్రాసెస్. అంటే మనం ఓన్గా పీబీఆర్ మెటీరియల్స్ని వాటిని మనం బ్లెండర్లో ఏ విధంగా క్రియేట్ చేయాలి. అగైన్ ఈ బ్రిక్స్ అంటే వర్టికల్గా ఉన్నాయి, మనం రొటేట్ చేయాలి ఇక్కడ మనం. సో ఇందాక రొటేట్ చేసాం కదా, సో అదే రొటేషన్ ఇక్కడ కూడా మనం చేస్తే మనకి అదే రొటేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం మెటీరియల్స్ని వీటన్నిటిని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట బ్లెండర్లో. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ ఈ ఆటోమేట్ చేసాం కరెక్టే, బట్ ఇక్కడ ఒక సెట్టింగ్ని ఎనేబుల్ చేయడం మర్చిపోయాం. ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ అండ్ బంప్ 2 పెట్టాలన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం దీన్ని ఆఫ్ చేస్తే ఈ బంప్స్ అనేటివి క్లియర్గా రావు. అండ్ ఈ బంప్ మనకి ఇంత ఎక్కువ, ఇది కొంచెం డిస్టార్ట్ అవుతుంది అనమాట, అంటే కొంచెం ప్రాపర్గా కనిపించట్లేదు. సో ఇంత బంప్ మనకు అవసరం లేదు అనుకుంటే మనం ఇక్కడ ఈ లెవెల్ని తగ్గించేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను 5 పెట్టడం వల్ల చూడొచ్చు ఇలా ఉందన్నమాట. మేబీ అరౌండ్ ఒక 6 పెడితే, లేదా 6 పెట్టి చూస్తా. సో 6 పెడితే ఇలా ఉంటుంది. నన్ను అడిగితే 5 ఇప్పుడు చాలా బెటర్ అవుట్పుట్ అయితే ఉందన్నమాట. సో 5 పెడితే సరిపోతుంది. సో ఈ విధంగా మనం మనకు కావాల్సిన కస్టమైజ్డ్ పీబీఆర్ టెక్స్చర్స్ని, మెటీరియల్స్ని బ్లెండర్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ ట్యూటోరియల్ లేదా ఈ చాప్టర్ మొత్తం కూడా అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ చాప్టర్లో మనం ఏం చేద్దామంటే మనం కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ని చేయబోతున్నాం. సో మెయిన్ ప్రాజెక్ట్ అదే మనకి ఎంటైర్ కోర్స్కి. సో కంప్లీట్ ప్రాజెక్ట్లో మనం మోడలింగ్ చేస్తాము అండ్ పీబీఆర్ టెక్స్చర్స్ మనం ఓన్గా మెటీరియల్స్ని అప్లై చేయబోతున్నాం. సో మొత్తం చేసి ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ని అయితే చేద్దాం. అండ్ ఆ ప్రాజెక్ట్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అనేది నెక్స్ట్ చాప్టర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. సో ఈ చాప్టర్ని అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను.